ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న వీడియోగ్రాఫర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన 240 మంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ మాధవీలతను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోని శ్రీను, రాజమహేంద్రవరం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ప్రభాకర్ మాట్లాడారు. 58 రోజుల పాటు వినియోగించుకుని తొలుత చెప్పినట్లుగా బిల్లుల తాలూకా సొమ్ము చెల్లించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 30% మాత్రమే ఇచ్చారన్నారు. ఇంకా 1.53 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు. తహసీల్దార్ల ద్వారా చెల్లిస్తామని అంటున్నారని, వారిని అడిగితే సమాధానం చెప్పడం లేదని ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క వీడియోగ్రాఫర్కు ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు రావాల్సి ఉందన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా 5-6 రోజుల్లో చెల్లించేందుకు హామీ ఇచ్చారని వారు చెబుతున్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫణికుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవికుమార్, 7 నియోజకవర్గాల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా 58 రోజులు ఎలక్షన్ డ్యూటీ చేశాం సార్. మాకు పెళ్లిళ్ళ సీజన్లో ఎలక్షన్ రావడం వల్ల పెళ్లిళ్ళు కూడా మానుకుని ప్రతి ఫోటోగ్రాఫరు రోజుకి 8 గంటలు చెప్పిన 3 డేస్ డ్యూటీలు చెప్పిన ప్రతి ఫోటోగ్రాఫర్ పనిచేశాడు సార్. పనిచేసి 30% వరకే మాకు పేమెంట్ ఇచ్చారండి. 70% పేమెంట్ ఆగిపోయింది మాది. సుమారు మొత్తం అంతా పేమెంట్ 1,53,00,000 రావాల్స్తే అందులో 30% మాత్రమే ఇచ్చారు. ఎలక్షన్ డేటు ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిన కాడి నుంచి ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మా నాయకులు మేము తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు చెప్పినా సరే 2 రోజుల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి, 2 రోజుల్లో మీకు డబ్బులు వచ్చేస్తాయని మమ్మల్ని మభ్యపెట్టి ఈ రోజు వరకు మమ్మల్ని గెంటేశారు సార్. ఈ రోజు వరకు మాకు ఎటువంటి డబ్బులు లబ్ధి చేకూరలేదు. అలాగే మేము ఎన్నిసార్లు తిరిగినా ఎంఆర్ఓలకు చెప్పాం, మీకు ఎంఆర్ఓలు డబ్బులు ఇచ్చేస్తారంటాం. మేము ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమో మాకు కలెక్టర్ గారు ఫండ్ పంపించలేదంటాం. ఈ విధంగా చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. గత ఎలక్షన్లో కూడా మేము వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించి 3,26,000 ఆగిపోయినాయి సార్. ఆ డబ్బులు అడిగితే ఏమన్నారంటే అప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే పనిచేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వసూలు చేసుకోండి అని చెప్పారు. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న అధికారులు కనుక మారిపోతే అదే పరిస్థితి ఎదురైతే కనుక 70% అమౌంట్ మేము కోల్పోతాం సార్. ఒక ఫోటోగ్రాఫర్కి సుమారుగా 1,00,000 నుంచి ₹1,50,000 రావాలండి. అలా ఒక సామాన్య ఫోటోగ్రాఫర్కి ₹1,00,000 అంటే చాలా ఎక్కువ మొత్తం సార్. అలాంటిది ప్రభుత్వ అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా మా సొమ్ముని ఎగ్గొట్టడానికి చూస్తున్నారండి. వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. మాకు మేడం గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోజుకి ₹2,250 చొప్పున బిల్ ఇస్తానని మాకు చెప్పారు. ఎవ్రీ 10 డేస్కి మీకు అమౌంట్ వచ్చేస్తుందమ్మా, మీరేం టెన్షన్ పడొద్దు, మీ వర్క్ మీరు చేసేయండి, మీరు ఎవరో ఇబ్బంది పెట్టరు, మీ అమౌంట్ ఎక్కడ పోదన్నారు. ఇప్పటికీ 58 రోజులు మేము డ్యూటీలు చేస్తున్నాము. ఆ డ్యూటీ నిర్వహణ మాకు రావాల్సింది 245 మంది వర్క్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. మాకు రావాల్సింది 1,53,00,000 చిల్లర అమౌంట్ రావాలి. ఇప్పుడు దాకా మాకు ఏ రకమైన అమౌంట్లు ఇవ్వలేదు. 30% మాత్రం మాకు అందింది. ఇంకా 70% మాకు ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఉందండి. నిన్న మేము ఇంచుమించు ఈ ఎలక్షన్ అయిన తర్వాత 10-15 సార్లు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది మేము. సరే, నిన్న కూడా డిఆర్ఓ గారు కూడా మొన్న మాకు హామీ ఇచ్చారు మీకు అయిపోతుందని. కానీ ఎంఆర్ఓలు మాకైతే సరిగ్గా స్పందించట్లేదు. దీని మీద గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ యాక్షన్ తీసుకొని మా సొమ్మును మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం తక్షణమే. ఎందుకంటే మేము చాలామంది చాలా ఇబ్బందులు పడి వర్క్ చేసాం. మా మ్యారేజ్ సీజన్లో కూడా మేము వర్కులు మానేసుకొని గవర్నమెంట్ ఆఫీసులు గౌరవం ఇచ్చి మేము ఈ పనులు చేసాము. మా వాళ్ళు ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోవడం కూడా అమౌంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బుల మీద చాలా ఆసక్తిగా ఉన్నారు మా వాళ్ళకి అర్జెంటుగా ఈ అమౌంట్ ఇప్పించవలసిందిగా దయచేసి గవర్నమెంట్ని కోరుచున్నాం.